అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. పాపం అనిల్ కుమార్ యాదవ్ గారు నోరు తగ్గించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. జనానికి కూడా చాలా చేదరగానే ఉంటుందా కాదా ఒక్కసారి చెప్పండి. జనానికి చాలా చేదరగా ఉంటుంది. ఆయన మాటలే ఒక వెటకారం మాటలు, ఒక పనికి మాలిన మాటలు, ఒక పొగరబోతి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరినైనా కానీ, ఒక ఎమ్మెల్యేనైనా, ఒక ఎంపీనైనా, ఒక రాష్ట్ర ప్రజలైనా కానీ. ఈయన మాటల వల్లనే రాష్ట్రం సంకనాగిపోయింది. పోలవరం పూర్తి చేయలేక ఆపివేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీనే పుట్టగతులు లేకుండా చేశాడు. 11 సీట్లకే పరిమితమయ్యేటట్టు చేశాడు. ఆయన మాటల వలన, ఆయన డైలాగుల వలన, ఆయన తొడలు కొట్టే విధానం కూడా ఏ విధంగా చూస్తారో, ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలు చెప్పండి. మరి ఆయన గారు డాక్టర్ చదివినాను అని అంటాడు. మరి ఆయన ఎంతవరకు చదివాడు, ఏ విధంగా చదివాడు? ఆయన మధ్యలోనే చదవటం మానివేసి పారిపోయాడంట. ఆయన ఏదో పెద్ద నీతులు చెప్పడం, మనుషులను మెప్పించడం, ఒక ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, మాట్లాడటం, అది ఒక పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన మాటలు. ఒక్కసారి తెలుసుకోండి రాష్ట్ర ప్రజలు. ఆయన రాష్ట్రంలో ఏం చేశాడు, ఎలా చేశాడు? ఒక మంత్రి పదవి తీసుకొని, ఆయన వృత్తి అదే కాబట్టి ఆయన వృత్తి గురించి చెప్పుకుంటాడు. మరి యాదవులు అంటే వాళ్ళ వృత్తి గొర్రెలను కాసుకోవటమే కదా. వాళ్ళ వృత్తి అదే, గొర్రెలను కాసుకోవటం అంటే ఎవరైనా కానీ, ఏ కులంలో అయినా కానీ గొర్రెలను కాసుకుంటారు. ఆయన వృత్తి కోసం అదే కాబట్టి ఆయన వృత్తి అదే చెప్తుంటాడు. ఒక్కసారి తెలుసుకోండి. ఆయన వృత్తి ఎవరూ అడగలేదు. అడిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చెప్పండి ముందుకొచ్చి? ఎవరు లేదు. ఆయనే చెప్పుకుంటున్నారు. యాదవులకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే ఎమ్మెల్యే అయినావు కాబట్టి, ఒకసారి 4 సార్లు గెలిచుంటావు కాబట్టి నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఎవరు కాదనలేదే, ఎవరు అడగలేదే. ప్రజలు ఎవరన్నా అడిగారా ఆయన్ని? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ ఆయన విమర్శించారా? ఆయన విమర్శిస్తూనే ఉంటాడు కానీ రాష్ట్ర ప్రజలు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ అడగలేదే నీ కులం గురించి కానీ, నీ వృత్తి గురించి కానీ. ఇటువంటి పనికిమాలిన మాటలు, ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు చేయబట్టి నీ వల్ల మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సంకనాగిపోయింది. అవునా కాదు రాష్ట్ర ప్రజలు చెప్పండి? ఆయన వల్లనే కదా. ఒక్కసారి తెలుసుకోండి. ఆయన డైలాగులు, ఆయన మాటలు ఆపుకుంటే చాలా వరకు బెస్ట్గా ఉంటుంది అని తెలియజేస్తూ, ఆయన డాక్టర్ చదవలేదు, ఏం లేదు, మధ్యలో ఆపివేసి పారిపోయాడంట. మరి ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి వాళ్ళకు మెప్పించడానికి మాట్లాడే మాటలు తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు అనిల్ కుమార్ యాదవ్ గారు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.